నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కృష్ణ చౌదరి. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ఇన్నోవేటివ్ టాపిక్ గురించి మాట్లాడటానికి వచ్చానండి. అదే రోబోటిక్ సర్జరీ. సో ఈ రోబోటిక్ సర్జరీ గురించి చాలామంది చాలా అపోహలు, చాలామందికి చాలా డౌట్లు. అసలు ఏంటిది, రోబోట్లు ఎందుకు ఉన్నాయి, ఎందుకు సర్జరీ చేస్తాయి, రోబోట్లు ఎలా సర్జరీ చేస్తాయి, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని క్లుప్తంగా నేను ఈరోజు మీ ముందు వివరిస్తానండి. సో ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఎవరు చేస్తారు, దేనికి అవసరం? సో రోబోటిక్ సర్జరీ అనేది లేటెస్ట్గా వచ్చిన ఒక అడ్వాన్స్మెంట్ అండి. అంటే లేటెస్ట్ అంటే ఆల్మోస్ట్ 20 years నుంచి రోబోట్లు అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఒక కంపెనీ మోనోపొలీ వల్ల మనం లాస్ట్ 5 years కానీ ఈ రోబోటిక్ సర్జరీలో గ్రోత్ అనేది చూస్తున్నాం. సో రోబోటిక్ సర్జరీలో బేసిక్గా ఏమవుతుంది, నిజంగా రోబోట్లు సర్జరీ చేస్తాయా అంటే అవునండి, రోబోట్ మీ కడుపు మీద సర్జరీ చేస్తుంది. కానీ ఆ రోబోట్ అనేదానికి ఇండిపెండెన్స్ అంటూ ఏమీ ఉండదు. సో ఇండిపెండెన్స్ ఉండకపోవటం అంటే ఏంటి అంటే, ఇప్పుడు రోబోట్ని కంట్రోల్ చేసేది ఓన్లీ సర్జన్ మాత్రమే. రోబోట్కి సర్జరీ ఎలా చేయాలో తెలియదు. సర్జరీ ఎట్లా చేయాలి, ఇది ఏం చేస్తుంది, బ్లీడింగ్ అయితే నేను ఎట్లా చేస్తాను అనే విషయం మన రోబోకి తెలియదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, అది ఎవరైతే ఈ రోబోని ఆపరేట్ చేసే సర్జన్ ఉంటారో, ఎట్లయితే మనం రిమోట్ కార్ని ఎట్లయితే ఆపరేట్ చేస్తామో, ఈ ఆపరేట్ చేసే సర్జన్ ఎట్లయితే మూమెంట్ ఇస్తాడో ఆ రోబో అనేది కడుపులో ఎగ్జాక్ట్లీ ద సేమ్ మూమెంట్ ఇవ్వటం వల్ల మనకి తెలుస్తుంది. మరి అంతకాడికి మా సర్జనే చెయ్యొచ్చు కదా రోబోతోటి. రోబో ఎందుకు సర్జరీ చేయాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తానండి. బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు ఇది మనం చెయ్యి అనుకున్నాం అనుకోండి. సో నేను ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఓపెన్ ఆపరేషన్ చేస్తున్నాను, పేషెంట్ కట్ చేసేటప్పుడు నా చెయ్యి ఎటు కావాలంటే అటు మూవ్ అవుతుంది, ఇలా అంటే ఇలా మూవ్ అవుతుంది, ఎలా అంటే అటు మూవ్ అవుతుంది, అన్ని డైరెక్షన్స్లో నేను వాడుకోగలుగుతాను. సేమ్ మేము లాప్రోస్కోపిక్ సర్జరీ చేసినప్పుడు లాస్ట్ 20-25 yearsగా చేస్తున్న లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏంటంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రైట్గా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, నాకు ఓన్లీ ఇలా అనగలను, పైకి కిందకి జరపగలను, కానీ ఈ మూమెంట్స్ అనేవి మనం చేయలేము. సో ఎప్పుడైతే ఈ మూమెంట్స్ చేయలేమో, అండ్ రెండోది విజన్ అంటాం. సో విజన్ అనేది 2D విజన్ ఉంటుంది. మనం మామూలుగా నిజానికి చూస్తే ఓకే, నా ముందు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి వెనకాల ఇంకో మనిషి ఉన్నాడు, ఎంత డెప్త్లో ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది, డెప్త్ పర్సెప్షన్ అంటాం. 2D విజన్లో మనకు ఆ డెప్త్ పర్సెప్షన్ అనేది తెలియదు, మొత్తం ఫ్లాట్ స్క్రీన్ మీద వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం, 3Dలో మనకి ఎట్లయితే క్లారిటీ ఉంటుందో, ఇప్పుడు 3D విజన్లో ఏమవుతుంది, ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారు, ఎంత డెప్త్ ఉంది, దానికి ఎంత దూరం ఉందనే తెలుస్తుంది. సో ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ లాప్రోస్కోపీలో ఉన్న 2D విజన్ అనేది 3D విజన్గా మారుతుంది. అది మొదటిది. రెండోది, ఈ మూమెంట్స్, డెక్స్టిరిటీ ఆఫ్ మూమెంట్స్. ఇప్పుడు నా చెయ్యి నేను ఎట్లా అయితే ఇటు తిప్పుతున్నానో, ఏ యాంగిల్స్లో అయితే తిప్పుతున్నానో, సేమ్ థింగ్ రోబో చెయ్యి ఎగ్జాక్ట్గా అదే చేతిలో జరుగుతుంది. ప్లస్ ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటి అంటే, చెయ్యి ట్రెమర్ ఫిల్టరింగ్ అంటాం. ఇప్పుడు నా చెయ్యి కొంచెం ఇట్లా వణికింది అనుకోండి, నార్మల్గా కూడా లోపల కూడా వణుకుతుంది. అదే సేమ్ ఈ చెయ్యి ఫిల్టరింగ్ అనేది రోబో దగ్గర చాలా ప్రిసైజ్గా ఉంటుంది. సో నేను ఎంత ఊపినా సరే అది చేయాలనే మూమెంట్ మాత్రం ఎగ్జాక్ట్గా సేమ్ మూమెంట్లో వస్తుంది. అండ్ విజన్ అనేది ఆల్మోస్ట్ 20 times మ్యాగ్నిఫై అవ్వటం వల్ల, ఇప్పుడు నాకు చిన్నగా ఇంత కనిపించే ఒక స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఇంత పెద్దగా కనిపిస్తుంది, దాన్ని క్లియర్గా ప్రెసిషన్ తోటి మనం చేసుకోవటం వల్ల, రోబోటిక్ సర్జరీ వల్ల ప్రెసిషన్, పేషెంట్ కంఫర్ట్, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుందండి. అండ్ ఈ సర్జరీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 వరకు చేసిన తర్వాత, అంటే లాస్ట్ 6 monthsలో 100 సర్జరీస్ చేసిన తర్వాత, రోబోటిక్ సర్జరీ వల్ల పేషెంట్కి నొప్పి చాలా తక్కువ ఉంది ఒకటి. రెండోది, కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సేమ్ డే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. దానివల్ల రికవర్ అవటం వల్ల, బెడ్ ఛార్జెస్ ఇవన్నీ తగ్గటం వల్ల, సో పేషెంట్ కంఫర్ట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. అండ్ రెండోది, బేసిక్గా లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు నడిచి వెళ్ళేవాళ్ళం, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, బైక్ మీద వెళ్ళేవాళ్ళం, కార్లో వెళ్తున్నాం. సేమ్ థింగ్ ఇప్పుడు అంతే. నడిచి వెళ్ళటం ఓపెన్ సర్జరీ అనుకుంటే కనుక, ఒక మంచి లగ్జరీ కార్లో వెళ్ళటం అనేది రోబోటిక్ సర్జరీ లాంటిది. సో అలా ఉన్నప్పుడు కంపల్సరీగా రోబోటిక్ సర్జరీ మాత్రమే చేయాలా అనేదానికి అవును అని నేను అనను. కానీ రోబోటిక్ సర్జరీ ఉంది, నేను ఎఫర్ట్ చేసుకోగలను, రోబోటిక్ సర్జరీ చేసుకోవాలా అంటే వై నాట్, ఎందుకు చేసుకోకూడదు? ఒకవేళ ప్రాబ్లం లేనప్పుడు మనం అన్నిటికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి దాని ద్వారా మనం ఆపరేషన్ చేయించుకోవచ్చు అనేది ఒకటి ఉంటుందండి.
తర్వాత రెండో క్వశ్చన్ అందరు ఎక్కువగా అడిగేది, రోబోటిక్ సర్జరీ చాలా ఎక్స్పెన్సివా అండి, చాలా కాస్ట్లీ అయిపోతుందా అంటే నేనైతే అట్లా అనుకోనండి. రోబోటిక్ సర్జరీ డెఫినెట్గా మామూలు సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ కంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా సరే పేషెంట్ తక్కువ రోజులు హాస్పిటల్లో ఉండటం వల్ల, పేషెంట్కి రాని కాంప్లికేషన్స్ వల్ల, తొందరగా వర్క్కి వెళ్ళిపోవటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్తో కంపేర్ చేస్తే కాస్ట్ అనేది నెగ్లిజిబుల్లే అవుతుంది. అండ్ అదేమి 3 రెట్లు 4 రెట్లు ఉండే అంత కాస్ట్ కూడా ఉండదు. కొంచెం లాప్రోస్కోపిక్ సర్జరీ కంటే ఒక 10 పైసలు ఎక్కువ ఉంటుంది అని అనుకోవాలి. అండ్ మూడో క్వశ్చన్ అందరూ కామన్గా అడిగే క్వశ్చన్, ఒకవేళ సడన్గా సర్జరీలో రోబోట్ పని చేయకపోతే ఏమవుతుంది, రోబోట్ దానంతట అదే ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఉంటుందండి. లేదండి, ఇవన్నీ చాలా సేఫ్టీ చెక్స్ తర్వాత తెలుసుకుంది ఏంటి అంటే కనుక రోబోట్ కనుక ఒకవేళ సడన్గా పని చేయటం మానేసినా సరే ఎక్కడున్నారో అక్కడే ఆగిపోతారు, కానీ దానంతట అదిగా ఏం చేయలేదు. సో మనం దాన్ని డిస్మాంటిల్ చేసి కంటిన్యూ చేసి లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. సో రోబోటిక్ సర్జరీ 100% సేఫ్ సర్జరీ అండ్ ప్రాబ్లమ్స్ లేని సర్జరీ అండ్ తొందరగా కంఫర్ట్, తొందరగా రికవరీ వచ్చే సర్జరీ. అండ్ కామన్ సర్జరీస్ ఏమి రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు అంటే చాలా వాటికి కడుపుకు సంబంధించిన ఏ సర్జరీస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే సర్జరీస్ తోటి కంపేర్ చేసుకుంటే హర్నియా ఆపరేషన్లు రోబో ద్వారా చేయొచ్చు, గాల్ బ్లాడర్ ఆపరేషన్స్ చేయొచ్చు, బెరియాట్రిక్ ప్రొసీజర్స్ చేయొచ్చు, హయాటస్ హర్నియా అంటాం దాన్ని చేయొచ్చు, రెండోది పేగుకు సంబంధించిన క్యాన్సర్ సర్జరీస్ చేయొచ్చు, గర్భసంచికి సంబంధించిన సర్జరీస్ చేయొచ్చు, అండ్ ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇంటెస్టైన్కి సంబంధించిన సర్జరీస్, ఇలాంటి అన్ని సర్జరీస్ మనం రోబో ద్వారా చేయొచ్చు అండి. ఒకవేళ మీకు రోబోటిక్ సర్జరీ గురించి ఏమైనా అనుమానాలు, క్లారిటీ కావాలి అంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి అండ్ వీ విల్ బీ ఏబుల్ టు ఇంకొంచెం బెటర్గా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.